అమెరికాలో ఉంటున్న భారతీయులకు ఇప్పుడు ఒక కొత్త రకమైన భయం పట్టుకుంది. అమెరికా నుంచి భారత్కి వస్తే ఇక తిరిగి వెళ్ళటం కష్టమని భయపడుతున్నారు. తమ వర్క్ పర్మిట్స్ ని రెన్యువల్ చేసుకోవడం కోసం మాతృభూమికి వచ్చిన వేలాది మంది H1B వీసాదారులు ఇప్పుడు భారత్ లోనే చిక్కుకుపోయారు. డిసెంబర్ నెలలో తమ ఇంటర్వ్యూలు ముగించుకుని జనవరిలో తిరిగి విమానం ఎక్కుదామనుకున్న సాఫ్ట్వేర్ నిపుణులకు అమెరికా కాన్సులేట్ ఊహించని షాక్ ఇచ్చాయి. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య ఉన్న వేలాది అపాయింట్మెంట్స్ హఠాత్తుగా రద్దయ్యాయి. దీని వెనుక అసలు కారణం హాలిడే సీజన్ మాత్రమేనా, లేక ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కఠినమైన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీనా? ఒక్కసారి అమెరికా నుంచి బయటకు అడుగు పెడితే ఇక తిరిగి వెళ్లే పరిస్థితి లేనట్టేనా? లెట్స్ వాచ్ ద స్టోరీ. అమెరికన్ ఇమిగ్రేషన్ విధానాల్లో వచ్చిన మార్పులు వేలాది మంది భారతీయుల జీవితాలను ఊహించని రీతిలో అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా H1B వీసాపై అమెరికాలో పనిచేస్తున్న నిపుణులు తమ వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ కోసం స్వదేశానికి వచ్చిన వారు ఇప్పుడు తీవ్రమైన అనిశ్చితిలో చిక్కుకున్నారు. ఒక సాధారణ ప్రక్రియగా భావించిన వీసా రెన్యువల్ ఇప్పుడు నెలల తరబడి ముగియని పరీక్షగా మారింది. అమెరికా కాన్సులేట్ కార్యాలయం హఠాత్తుగా అపాయింట్మెంట్లను రీస్కెడ్యూల్ చేయడంతో చాలా మంది భారతీయులు భారత్లోనే చిక్కుకుపోయారు. ఈ పరిణామాలను అమెరికా ప్రతిష్టాత్మక పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ 15 నుంచి 26 మధ్యకాలంలో వీసా ఇంటర్వ్యూలో ఉన్న పలువురు H1B, H4 వీసాదారుల అపాయింట్మెంట్లు అకస్మాత్తుగా వాయిదా పడ్డాయి. అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారు సెలవుల పేరిట భారత్కు వచ్చి వీసా స్టాంపింగ్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లాలనుకున్న వారు ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఇంకో వారం 10 రోజుల్లో పని మొదలు పెడదాం అనుకున్న వాళ్లకు ఆ కలలు ఒక్కసారిగా కరిగిపోయాయి. ఎందుకంటే అమెరికా కాన్సులర్ కార్యాలయం నుంచి వచ్చిన మెయిల్స్లో అపాయింట్మెంట్లు రద్దు చేస్తున్నట్లు మాత్రమే ఉంది. స్పష్టమైన కారణం లేదు, కొత్త తేదీపై స్పష్టత లేదు. దీంతో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల జీవితం గాలిలో వేలాడుతున్నట్టయింది. ఈ వీసా అపాయింట్మెంట్ రద్దులకు కారణం అమెరికాలో ఇది హాలిడే సీజన్ అని అధికారులు చెప్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల కారణంగా ప్రాసెసింగ్ ఆలస్యమవుతుందని చెప్పడంతో చాలా మంది తొలుత నమ్మారు. కానీ అదే సమయంలో అమెరికా విదేశాంగ శాఖ నుంచి వచ్చిన మరికొన్ని మెయిల్స్ అసలు నిజాన్ని బయటపెట్టాయి. ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ వల్లే ఈ జాప్యం జరుగుతోందని అభ్యర్థులకు తెలియజేశారు. అంటే కేవలం సెలవుల కారణం కాదు, ఇదొక విధానపరమైన మార్పు అని ఈమెయిల్స్ ద్వారా స్పష్టమైంది. తాజా పరిస్థితిపై ఇమిగ్రేషన్ లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 15 నుంచి 26 మధ్య వీసా ఇంటర్వ్యూలో ఉన్న అనేక మంది భారతీయుల అపాయింట్మెంట్లు ఒక్కసారిగా రద్దయ్యాయని, అందరికీ మళ్లీ తేదీ ఇవ్వలేదు, మరికొందరికి తర్వాత సమాచారం ఇస్తామని మెయిల్ మాత్రమే పంపించారని ఇమిగ్రేషన్ లాయర్లు చెబుతున్నారు. ఈ సమయంలో అమెరికాలో హాలిడే సీజన్ ఉండడంతో అక్కడి కంపెనీలు కూడా మీరు ఎప్పుడు తిరిగి వస్తారో అని అడగలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉద్యోగాలు పోతాయా, వాళ్ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు భారతీయులను కలవరపెడుతున్నాయి. ఇప్పటి వరకు విద్యార్థులు, ఎక్స్చేంజ్ వీసాదారులకు సంబంధించిన FMJ కేటగిరీ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నామని, ఇప్పుడు అదే ప్రక్రియ H1B, H4 వీసాదారులకు విస్తరించామని అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధులు చెప్తున్నారు. అంటే ఉద్యోగ వీసాపై వెళ్లేవారు కూడా ఇక సోషల్ మీడియా స్క్రూటినీ నుంచి తప్పించుకోలేరు. ఇది ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంలో ఒకటిగా మారింది. గతంలో తమ లక్ష్యం వీసా ప్రాసెసింగ్ వేగంగా పూర్తి చేయడం, నిరీక్షణ సమయాన్ని తగ్గించడమేనని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అమెరికా విదేశాంగ శాఖ అధికారి తెలిపారు. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా దౌత్య కార్యాలయాల్లో ప్రతి వీసా కేసును ప్రత్యేకంగా లోతుగా పరిశీలించి మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. అంటే భద్రత, రాజకీయ అభిప్రాయాలు, సోషల్ మీడియా ప్రవర్తన అన్నింటినీ కలిపి ఒక వ్యక్తి అమెరికాలోకి రావడానికి అర్హుడా కాదా అనే నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ సోషల్ మీడియా వెట్టింగ్ వల్లే ఈ ఆలస్యం మొదలైంది. సోషల్ మీడియా వెట్టింగ్ అంటే కేవలం ఉగ్రవాద అనుబంధాలున్నాయా లేదా అని తెలుసుకునేందుకు మాత్రమే కాదు, అభ్యర్థి ఎలాంటి రాజకీయ అభిప్రాయాలు వ్యక్తపరిచాడు, అమెరికా పాలసీలపై విమర్శలు చేశాడా, పాలస్తీనా, ఇజ్రాయెల్, చైనా, రష్యా వంటి సున్నిత అంశాలపై పోస్టులు పెట్టాడా, ఇవన్నీ ఇప్పుడు వీసా నిర్ణయంలో కీలకంగా మారుతున్నాయి. దీంతో చాలా మంది భారతీయులు ఎక్కడ ఏదైనా రాశామో అది మన భవిష్యత్తును దెబ్బతీస్తుందో అనే భయంతో ఉన్నారు. భారత్లో చిక్కుకుపోయిన H1B వీసాదారుల పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది.
అమెరికాలో ఇళ్లు అద్దెకు తీసుకున్నవారు, పిల్లల స్కూల్స్లో ఉన్నవారు, భార్యాభర్తలు వేర్వేరు దేశాల్లో ఉన్న కుటుంబాలు ఇప్పుడు మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి. కొందరు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. మరికొందరికి కంపెనీలు వీసా రాకపోతే కాంట్రాక్ట్ రద్దు అనే హెచ్చరికలు ఇస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఒక విధాన నిర్ణయం ఇప్పుడు వేలాది కుటుంబాల జీవితాలను ప్రభావితం చేస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ఈ సమస్యను అంతర్జాతీయ వేదికపైకి తీసుకొచ్చింది. భారతీయులే కాదు, ఇతర దేశాలకు చెందిన H1B వీసాదారులు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని ఆ పత్రిక పేర్కొంది. అయితే ఆ సంఖ్యలో భారతీయులే ఎక్కువ కావడంతో ప్రభావం ఎక్కువగా భారత్పై కనిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా టెక్ రంగానికి వెన్నెముకగా నిలిచిన భారతీయ నిపుణులు ఇప్పుడు అదే అమెరికా విధానాల వల్ల అనిశ్చితిలో పడిపోయారు. మొత్తంగా చూస్తే అమెరికా ఇకపై ఉద్యోగ వీసాలను కేవలం నైపుణ్యాల ఆధారంగా కాకుండా వ్యక్తిగత అభిప్రాయాలు, సోషల్ మీడియా ప్రవర్తన, రాజకీయ నేపథ్యాల ఆధారంగా కూడా నిర్ణయించబోతున్నట్టు స్పష్టమైంది. ఇది గ్లోబలైజేషన్ యుగంలో ఒక వెనుకడుగుగా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం మాత్రం దీనిని జాతీయ భద్రత పేరుతో సమర్థించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయుల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు, వేగవంతమైన పరిష్కారాలు అవసరమని నిపుణులు చెప్తున్నారు. లేని పక్షంలో అమెరికన్ డ్రీమ్ అనే భావన భారతీయ యువతకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.